మన ఫోన్‌పే నుండి ఎవరికైనా పంపించాలంటే మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ చేస్తాం. అలా కాకుండా మనం ఫోన్‌పే అవతల వాళ్ళకి లేకపోతే డైరెక్ట్‌గా బ్యాంక్ అకౌంట్‌కి ఎలా సెండ్ చేయాలి? అయితే మన ఇంట్లో ఉండే పేరెంట్స్‌కి లేదంటే ఇంట్లో ఉండే చిన్నపిల్లల అకౌంట్స్‌కి మన ఫోన్‌పే ఉండదు కాబట్టి దానికి ఏ విధంగా సెండ్ చేయాలో ఈరోజు చెప్తాను. దానికోసం ఫోన్‌పే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన వెంటనే మీరు ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ చూడండి 2 బ్యాంక్ అని ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి. ఇక్కడ 2 బ్యాంక్‌పై క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ 2 అకౌంట్ నెంబర్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి. అంతకుముందు మీరు బ్యాంక్ అకౌంట్‌ని యాడ్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది. ఒకవేళ మీరు కొత్తగా యాడ్ చేసినట్టుకుంటే ఇక్కడ చూడండి బ్యాంక్ అకౌంట్ ఉంది కదా బ్లూ కలర్‌లో దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి చాలా బ్యాంక్స్ అయితే కనిపిస్తాయి. పైన పాపులర్ బ్యాంక్ అకౌంట్స్ అయితే కనిపిస్తాయి. రెగ్యులర్‌గా యూజ్ చేసే బ్యాంక్ అకౌంట్స్ అన్నమాట. సపోజ్ నేను ఒక బ్యాంక్ అకౌంట్‌ని సెలెక్ట్ చేసుకుంటాను. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇక్కడ దీనికి బెనిఫిట్ అయితే ఉంది. మనం బ్యాంక్ అకౌంట్ నెంబర్‌ని ఎంటర్ చేసిన తర్వాత మనం బై మిస్టేక్ ఒక నెంబర్‌ని రాంగ్‌గా ఎంటర్ చేసినా ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే మనం బై మిస్టేక్ ఒక నెంబర్‌ని వేరే నెంబర్‌ని ఎంటర్ చేస్తే ఇక్కడ మనకి నేమ్ కనిపిస్తుంది. దాన్ని బట్టి మనం ఎంటర్ చేసింది కరెక్టా కాదని మనం చెక్ చేసుకోవచ్చు. అది ఇక్కడున్న కొత్తగా వచ్చిన అప్డేట్‌లో బెనిఫిట్ అన్నమాట. ఇక్కడ బ్యాంక్ అకౌంట్‌ని ఎంటర్ చేస్తాను. ఎంటర్ చేసిన తర్వాత ఆ బ్యాంక్ అకౌంట్ హోల్డర్ నేమ్ అనేది మనకు కనిపిస్తుంది. చూడండి కావాలంటే. ఇక్కడ మనం ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా బై డిఫాల్ట్ అది ఆటోమేటిక్‌గా తీసుకుంటుంది. నేను బ్యాంక్ అకౌంట్‌ని నేను ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్‌ని ఎంటర్ చేశాను కదా! ఇక్కడ నెక్స్ట్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ పై క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి. ఇక్కడ వెరిఫైడ్ అకౌంట్ హోల్డర్ నేమ్ అని వచ్చింది. ఇక్కడ మీరు నేమ్‌ని కన్ఫర్మ్ చేసుకొని మీరు అకౌంట్ నెంబర్‌ని కరెక్ట్‌గా ఎంటర్ చేశారని మీకు అర్థమవుతుంది. ఒకవేళ మనకి ఇక్కడ నేమ్ అనేది కనిపించకపోతే మనం కన్ఫ్యూజ్ అవుతాం. 1కి 2 సార్లు లేదంటే 3 సార్లు చెక్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే బై మిస్టేక్ ఎవరికైనా అమౌంట్ సెండ్ చేస్తామేమో. లేదంటే ఇంకో మెథడ్ ఉంది. ఓల్డ్ మెథడ్. మనం ముందు ₹1 సెండ్ చేస్తాము. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనం రిమైనింగ్ 10,000 అవన్నీ 20,000 సెండ్ చేయొచ్చు. ఇక్కడ మీరు మ్యాక్సిమం లిమిట్ ఎంతంటే పర్ డే 1,00,000 కాబట్టి మనం ఫోన్‌పేలానే దీనికి కూడా పర్ డే 1,00,000 మాత్రం సెండ్ చేయగలం. ఇది కూడా ఎంటైర్ డే 1,00,000కి వర్తిస్తుంది. సపోజ్ మీరు ఫోన్‌పేలో డైరెక్ట్‌గా మొబైల్ నెంబర్‌కి మనం ఒక 10,000 సెండ్ చేసినట్టుంటే మిగతా 90,000 మాత్రమే ఇందులో సెండ్ చేయగలం. అన్నిటికీ ఒకటే రూల్ వర్తిస్తుంది. మనం ఫోన్‌పే ద్వారా పంపించినా లేదంటే మనం ఈ విధంగా బ్యాంక్ అకౌంట్ సెండ్ చేసినా ఆ 1,00,000 పర్ డే లిమిట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ నిక్ నేమ్ మీరు యాడ్ చేస్తే యాడ్ చేయొచ్చు. లేదా బ్యాంక్ అకౌంట్ లేదంటే మై యూనియన్ బ్యాంక్ అకౌంట్. సో ఇలా మీరు నేమ్‌ని యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ యాడ్ ఆప్షన్ అన్నమాట. ఇది ఎంటర్ చేయకపోతే మనకు డైరెక్ట్‌గా అకౌంట్ హోల్డర్ నేమ్ కనిపిస్తుంది. నేను ప్రొసీడ్ పై క్లిక్ చేస్తాను. ప్రొసీడ్ పై క్లిక్ చేసిన వెంటనే ఫస్ట్ ఈ అకౌంట్ అనేది సేవ్ అయిపోతుంది. డైరెక్ట్‌గా మనకి అమౌంట్ సెండ్ చేయమని కూడా కనిపిస్తుంది. సో నెక్స్ట్ టైం మనం పేమెంట్ చేసినప్పుడు బ్యాంక్ అకౌంట్ ఎక్కడ స్టోర్ అవుతుంది, ఏ విధంగా సెండ్ చేయాలో కూడా మీకు చెప్తాను. ఇప్పుడు ప్రొసీడ్ టు పే పై క్లిక్ చేసాం కదా! సో ఇక్కడ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. డైరెక్ట్‌గా చూడండి అక్కడ యూనియన్ బ్యాంక్ అని మై యూనియన్ బ్యాంక్ అని ఉంది కదా! ఇక్కడ సెండ్ ₹1 ఉంది కదా! సో ఒక బ్యాంక్ అకౌంట్‌ని సెలెక్ట్ చేసుకొని నేను సెండ్ చేస్తాను. యూపీఐ పిన్ అడుగుతుంది అక్కడ. ఇక్కడ మీకు యూపీఐ పిన్ ఎంటర్ చేసే స్క్రీన్ వస్తుంది. ఇక్కడ మనం యూపీఐ పిన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మీకు బ్లాంక్ స్క్రీన్ అనేది బ్లాక్ కలర్‌లో వస్తుంది కాబట్టి బై సెక్యూరిటీ పర్పస్ ఇది రికార్డ్ అవ్వదు. నేను పిన్ ఎంటర్ చేసి పే చేస్తున్నాను. ఇక్కడ మీకు స్క్రీన్ అయితే రికార్డ్ అవుతుంది. సో ఈ విధంగా కనిపిస్తుంది కదా! ₹1 అయితే సెండ్ అయిపోయింది. సో ఈ విధంగా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఇంకోసారి సేవ్ అయిన బ్యాంక్ అకౌంట్‌కి ఏ విధంగా సెండ్ చేయాలో చూపిస్తాను. మనం ఫస్ట్ స్క్రీన్స్‌కి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ స్క్రీన్‌కి వెళ్ళిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది కదా! ఇక్కడ 2 బ్యాంక్ అకౌంట్ ఉంది కదా! దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు 2 అకౌంట్ నెంబర్ ఉంది కదా! దీనిపై క్లిక్ చేయండి. ఇక్కడ రీసెంట్‌గా ఎంటర్ చేసిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. అక్కడ చూడండి మై యూనియన్ బ్యాంక్ అకౌంట్ అని ఉంది. దానిపై క్లిక్ చేసి మనం డైరెక్ట్‌గా అమౌంట్‌ని సెండ్ చేసుకోవచ్చు. అలానే పైన దీనిపై క్లిక్ చేసి మనం దాని డేటాని చేంజ్ చేయొచ్చు, రిమూవ్ కూడా చేయొచ్చు. అక్కడ 3 డాట్స్ ఉంది కదా! దీనిపై క్లిక్ చేసి ఇక్కడ రిమూవ్ చేసుకోవచ్చు. షార్ట్ కట్ అంటే డిస్ప్లే మీద స్క్రీన్ మీద వస్తుంది. యూ డీటెయిల్స్ అంటే యూ డీటెయిల్స్పై క్లిక్ చేసి మన బ్యాంక్ అకౌంట్ నెంబర్ని చూడొచ్చు. ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ మనం ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా తీసుకుంటుంది. అదే మనకి ఇక్కడ బెనిఫిట్ అనమాట. ఇక్కడ మీరు నేమ్ కూడా నిక్ నేమ్ కూడా నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. ఇది మొత్తం అరైజ్ చేస్తే మీకు అకౌంట్ హోల్డర్ నేమ్ కనిపిస్తుంది. ఒకవేళ కొత్తగా నేమ్ పెట్టుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. అకౌంట్ నెంబర్ని కూడా ఇక్కడ చేంజ్ చేయలేం. డైరెక్ట్‌గా డిలీట్ చేసి కొత్తగా యాడ్ చేసుకోవాలి. ఒకవేళ వేరే నెంబర్ అయితే. ఈ విధంగా మనం
రిమూవ్ చేయొచ్చు, యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం కొత్త బ్యాంక్ అకౌంట్కి ఎవరైతే ఫోన్పే లేదో వాళ్ళకి డైరెక్ట్గా ఈ విధంగా సెండ్ చేయొచ్చు. సో ఇలాంటి మోర్ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ చాలా ఫోన్పే గురించి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది, అలానే ఆండ్రాయిడ్ అండ్ టెక్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి.